తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో కూడా ఇది తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా అనుచితంగా ఉండడంతో అటువైపు నుంచి రియాక్షన్ కూడా చాలా నెగిటివ్గానే వస్తోంది. బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక కార్యక్రమంలో కొండా సురేఖ మెడలో నూలుపోగుల దారాలకు సంబంధించిన ఒక దండను వేశారు. ఒక చేనేత పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమంలో దాన్ని పట్టుకొని కొందరు విపరీతంగా అత్యంత అనుచితంగా అత్యంత నీచంగా కొండా సురేఖను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ వ్యవహారం పైన ఏదో సంబంధాలు అంటగడుతూ దానిపైన రఘునందన్ కూడా స్పందించారు. ఇది తప్పు అంటూ ఆయన చెప్పారు. కొండా సురేఖ తనకు అక్కలాంటిదంటూ కూడా ఆయన కూడా వివరించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమె మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది అత్యంత నీచంగా. ఇదంతా కేటీఆర్ తన సోషల్ మీడియా ద్వారా చేయించారు అన్నది కొండా సురేఖ ప్రధాన నమ్మకం, ఆరోపణ. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే డబ్బులు ఇచ్చి మరీ ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారని ఆమె ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత హరీష్ రావు కూడా ఆమె పైన జరిగిన ట్రోలింగ్ను ఖండించారు, అది తప్పు పట్టారు. అయితే ఈరోజు కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పైన అత్యంత తీవ్రమైన ఆరోపణలు కొన్ని చేశారు. హీరోయిన్లకు కేటీఆరే డ్రగ్స్ను అలవాటు చేశారంటూ కూడా మాట్లాడారు. ఒక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హఠాత్తుగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడానికి కేటీఆరే కారణం అంటూ కూడా ఆరోపించారు. అంతటితో ఆగకుండా గతంలో కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకుండా ఉండాలి అంటే సమంతను నా దగ్గరికి పంపించండి అని కేటీఆర్ డిమాండ్ చేశారు, కండిషన్ పెట్టారు. దాంతో నాగార్జున ఆయన కుమారుడు నాగ చైతన్య కేటీఆర్ వద్దకు వెళ్లాల్సిందిగా సమంత పైన ఒత్తిడి తెచ్చారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. నువ్వు ఒకవేళ మేము చెప్పింది ఒప్పుకోకపోతే వెళ్ళిపో అంటూ నాగార్జున ఒత్తిడి తెచ్చారు. దాన్ని భరించలేకే ఆమె విడాకులు తీసుకొని సమంత వెళ్ళిపోయారు అంటూ కొండా సురేఖ ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. చాలామంది హీరోయిన్లను సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు, ఇబ్బంది పెట్టారు అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు కొండా సురేఖ చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపాయి. నేరుగా నాగార్జున, ఆయన కుమారుడు సమంత వీళ్ళ పేర్లు తీసి మరి వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్లాల్సిందిగా ఆమె పైన ఒత్తిడి తెచ్చారు అంటూ అత్యంత ఫోర్స్ చేశారంటే అత్యంత దారుణమైన వ్యాఖ్యలు అయితే కొండా సురేఖ చేశారు. దీనిపైన అటు ప్రకాష్ రాజ్ స్పందించారు, ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. బీఆర్ఎస్ నేతలు ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. కేటీఆర్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి మరి దుబాయ్ నుంచి తన సోషల్ మీడియాను నడుపుతున్నారని కూడా కొండా సురేఖ ఆరోపించారు. ఇక్కడ కాకుండా దుబాయ్ బేస్ నుంచి ఆరోపిస్తున్నారు. మొన్న ఇద్దరిని పంపించారు దాన్ని నడపడానికి, ఈరోజు మరో ఇద్దరిని పంపించారంటూ కూడా కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఏంటి దిగజారుడు రాజకీయాలంటూ ప్రకాష్ రాజ్ స్పందించారు. నటుడు, చాలామంది సినిమా వాళ్ళు కూడా ఆమె వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఉన్నారు. కాకపోతే ఆమె అధికారంలో ఉన్నారు కాబట్టి అంత ఫోర్స్గా ముందుకు రాలేకపోతూ ఉన్నారు. కానీ నాగార్జున అయితే స్పందించారు. ఈ వ్యవహారం పైన ఆమె చేసిన వ్యాఖ్యలపైన నాగార్జున ట్విట్టర్లో స్పందించారు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామంటూ నాగార్జున ట్వీట్ చేశారు. అయితే నిజాలు ఏంటో ఎవరికి తెలియదు. కానీ కొండా సురేఖ కూడా అంత స్థాయిలో నేరుగా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. అది కూడా పేర్లు బయట పెట్టేసి మరి నాగార్జునే కేటీఆర్ దగ్గరికి వెళ్లాల్సిందిగా ఆమె పైన ఒత్తిడి తెచ్చారు అంటూ వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా అనుచితం. దీన్ని ప్రూవ్ చేసుకోలేరు, వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు. కానీ ఈ మాటలు మాత్రం శాశ్వతంగా పబ్లిక్ డొమైన్లో నిలిచిపోతాయి. ఇది పూర్తిగా తప్పు. మంత్రులుగా ఉన్నవారు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అటు ప్రత్యర్థి పార్టీలు కూడా యువతల వాళ్ళని ట్రోల్ చేసేటప్పుడు ఒక హద్దు పద్దు అనేది ఉండాలి. ఆమెకు రఘునందన్ ఒక దండేస్తే దాన్ని పట్టుకొని రకరకాలుగా అత్యంత నీచంగా ట్రోల్ చేయడం కూడా తప్పు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా కాస్త సంయమనం పాటించాల్సింది. ఆమె అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.